ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు యోగా మీద దేశమంతా వివిధ ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. యోగా కేవలం పిలుపు మాత్రమే కాదని ఆచరణలో కూడా చూపిస్తామని నిరూపిస్తున్నారు విజయవాడలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB ఉన్నతాధికారులు. పెద్ద ఎత్తున యోగాపై చేపట్టిన ప్రచారంలో ఆ విభాగ అధిపతి రాజేంద్ర చౌదరి స్వయంగా యోగా నేర్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రపంచమంతా యోగాను దినచర్యగా చేసుకుంటోంది. దేశవ్యాప్తంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో యోగాపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రచారం చేయడమే కాకుండా స్వయంగా యోగా సాధనలో భాగస్వాములవుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. విజయవాడ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర చౌదరి. Maintain it for few seconds and then leave. So that is one part of the yoga. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ కూడా యోగా ప్రచారం కోసం కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల అధికారులకు, సిబ్బందికి యోగాపై శిక్షణ ఇచ్చి ఆదర్శంగా నిలుస్తున్నారు. Talking to yourself and more importantly you are focusing on your breath. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అందరినీ సమాయత్తం చేయడం బాధ్యతగా భావిస్తున్నానని రాజేంద్ర చౌదరి తెలిపారు. Idea is that since this time we are celebrating IDY in a very big way in Andhra Pradesh, where we are expecting 5 lakh volunteers to assemble along the beaches of Visakhapatnam on 21st June. In addition to that, there are around 2 crore volunteers who have registered. All the central government departments are going to have specific yoga sessions. We will be having a yoga session in All India Radio Vijayawada on 13 June. Today we are having it in CGO complex with all the government departments together. The whole purpose of IMPCC is to make sure that this International Day of Yoga 2025, the message is taken across to the entire country, to each and every citizen, so that they imbibe yoga in their day-to-day lives and they are able to practice yoga and have and manage a good health. యోగాపై దేశంతో పాటు రాష్ట్రంలో యోగాంధ్ర పేరుతో నిర్వహిస్తున్న వివిధ అవగాహన కార్యక్రమాలతో ప్రజలు చైతన్యవంతులవుతున్నారు. రాజేంద్ర చౌదరి లాంటి ఉన్నతాధికారులు సైతం యోగాపై ప్రత్యేకంగా శిక్షణ ఇస్తూ ఉండటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు సఫలమవుతోంది.